హలో గైస్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు టెక్కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలానే ఈ వీడియోకి నిలుపుతూ మీకు అయితే నిన్నైతే టెక్ న్యూస్ అయితే నేనైతే తీసుకురాలేదు. బికాస్ ఆఫ్ నేనైతే ఒక బడ్జెట్ హోమ్ థియేటర్ని అయితే అన్బాక్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో దానిపైన అయితే రోజంతా దానిపైనే ఉండిపోయాను. ఆ వీడియోను ఎలా చేయాలి ఏమి అలానే రెండు అయితే చేశాను. ఒకరైతే మీకైతే అంటే దానికని కాకపోతే ఇంకా దానికి హై ఎండ్ కూడా మీకైతే 2200 ఒకటి 2500 ఒకటి అయితే నేనైతే రెండు అయితే చూపిస్తాను ఈరోజు వీడియోలో అయితే మీకు. మీరైతే చూడొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మీకైతే నేనైతే ఇది ఇంటెక్స్ నుంచి అయితే చేశాను. ఇంటెక్స్ IT 2616 అనమాట మోడల్ నెంబరు. ఫస్ట్ కానీ చూసుకుంటే మీరు కానీ సెకండ్ కానీ చూసుకుంటే IT 2655. మీరైతే ఫస్ట్ టైం అయితే ఇంటెక్స్ IT 2616 అయితే ఒకసారి అయితే అన్బాక్సింగ్ అయితే చేసి దీని సౌండ్ క్వాలిటీ అయితే చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు టెక్కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే ఒక హోమ్ థియేటర్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే బడ్జెట్ హోమ్ థియేటర్ అనేది చెప్పొచ్చు. ఇదైతే మీకైతే ఇంటెక్స్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. IT 2616 అనమాట. స్టఫ్ అంటే మీకైతే దీని మోడల్ నెంబర్ అనేది చెప్పొచ్చు. మీకు ఇదైతే బడ్జెట్లో అయితే 2200 అయితే వస్తుంది. మీకు అంటే 2199 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఆ ప్రైస్లో అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఏదైతే మా ఫ్రెండ్ అయితే తెప్పించారు ఫ్రెండ్స్. మీకు ఇదైతే అమెజాన్ ప్రైమ్ డేస్ సెల్ అయితే మా ఫ్రెండ్కి అయితే 1200 అయితే వచ్చింది. 1000 రూపాయలు అయితే ఆఫ్ అయితే వచ్చింది అనేది చెప్పొచ్చు. ఈ స్పీకర్ అయితే మీకు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ సైడ్ అయితే మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అలానే దీని బ్రాండ్, అలానే దీని MRP అంతా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ MRP కానీ చూసుకుంటే మీకు ఇక్కడ 2999 రూపాయలు అయితే ఉంది. ఇదైతే 4.1 ఛానల్ అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇదైతే మీకు దీని మోడల్ నెంబర్ కానీ చూసుకుంటే 2616 అని అయితే చెప్పొచ్చు. అంతే అనమాట. దీనిపైన 4.2 మల్టీమీడియా స్పీకర్స్ అని అయితే ఇచ్చారు. అంతే ఫ్రెండ్స్. దీనిపైన అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు మనకి. ఈ సైడ్ కానీ చూసుకుంటే మీకు దీనికి కొన్ని మీరు ఎక్కడైతే చూడొచ్చు అనమాట. దీని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికని పవర్ అవుట్పుట్ కానీ చూసుకుంటే 15 వాట్ అయితే ఉండాలన్నమాట. దీని సబ్ ఊపర్ది ఇదైతే మీకు 15 వాట్ది. అలానే మీకు నెక్స్ట్ కానీ చూసుకుంటే మీకైతే 40 వాట్ అయితే 4 స్పీకర్లు అయితే ఇస్తారు. టోటల్ అవుట్ కానీ చూసుకుంటే మీకైతే 55 వాట్ అయితే ఇదైతే మీకైతే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో ఇదైతే 2.5 kg అయితే ఉన్నదనమాట. అలానే బాక్స్ సైజు అంతా కొన్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అంతే ఫ్రెండ్స్, దీంట్లో ఇంకేం లేవన్నమాట. మనం ఇప్పుడైతే దీని అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. దీని సౌండ్ క్వాలిటీ అంతా మనం అయితే చూద్దాము. దీనికంటే మీకు హై రెండ్ 2655 వర్షన్ కూడా నా దగ్గర అయితే ఉంది. మీకు కావాలనుకుంటే దానికంటే నేనైతే అన్బాక్స్ చేసి దాని సౌండ్ క్వాలిటీ కూడా మీకైతే నేనైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనమైతే దీని అయితే అన్బాక్స్ అయితే ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ ప్యాక్ చేసి పెట్టాను అనమాట మా ఫ్రెండ్. దాన్ని ఇప్పుడైతే మనమైతే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ కానీ చేస్తే ఫస్ట్ అయితే మీకైతే పైన అయితే ఇలా అయితే సేమ్ ఇలానే ఉంటుంది మీకు. కానీ వారంటీ కార్డ్స్ అవంతా లేవన్నమాట. మీకైతే వాళ్ళైతే రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు రిమోట్ కావాలంటే ఇక్కడైతే చూడొచ్చు. ఇదైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేసిన రిమోట్ అనమాట. సాంగ్ పాస్ అండ్ ప్లే, వాల్యూమ్ ప్లేస్, అలానే సాంగ్ మ్యూట్ చేయడానికి, వాల్యూమ్ తగ్గించుకోవడానికి, మోడ్ చేంజ్ చేయడానికి, మీరు కానీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే సాంగ్ పెట్టడానికి వాటికన్నా కొన్ని ఆప్షన్లు అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. అలానే మీరు దీన్ని డైరెక్ట్ నుంచి మీరు ఇక్కడ నుంచి అయితే మీరైతే స్విచ్ ఆఫ్ అయితే చేయొచ్చు అనమాట. మీ హోమ్ థియేటర్ని కావాలంటే మన రిమోట్ అయితే పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఏమేమి ఐటమ్స్ అయితే వచ్చాయని చూద్దాం అనమాట. మీకు ఈ సైడ్స్ లాగా చూసుకుంటే స్పీకర్స్ అనుకుంటా. స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మిడిల్లో అయితే సబ్ ఊపర్ అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే నేనైతే ఇటంతా కింద పెట్టి అయితే మీకైతే వీడియో అయితే కంటిన్యూ చూడొచ్చు ఫ్రెండ్స్. మనం అయితే నేనైతే మొత్తం అయితే బాక్స్లో నుంచి అయితే బయట తీస్తాను. మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. వాళ్ళు అయితే ఏమేమి ప్రొవైడ్ చేస్తారేమనేసి. ఫస్ట్ మనకైతే ఒక 4.1 ఛానల్ కాబట్టి వీళ్ళైతే 4 స్పీకర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒక సబ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. స్పీకర్ చూసుకుంటే మీకైతే కొంచెం అయితే సైజ్ అయితే చిన్నగా అయితే ఉందని చెప్పొచ్చు. మీకు అయితే కానీ మీరు IT 2655లో చూసుకుంటే కొంచెం అయితే పెద్ద స్పీకర్ వస్తుంది. అది కూడా నా దగ్గర అయితే ఉంది. ఏదైతే మా ఫ్రెండ్ వాళ్ళది ఇంకోటి అయితే నేను యూజ్ చేస్తున్నాను మా పర్సనల్గా అయితే. దాని కూడా మీకు కావాలంటే అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను. స్పీకర్స్ అయితే కొంచెం అయితే చిన్నగా అయితే చెప్పొచ్చు. అవుట్ కంటే ఇదైతే కొంచెం. అలానే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అది మీకైతే రిమోట్, అలానే వారంటీ కార్డ్ అయితే వాళ్ళైతే ఒకటైతే ఇచ్చారు. అలానే కొంచెం పేపర్ వర్క్స్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇక్కడ. అలానే ఒక ఆక్స్ కేబుల్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఆక్స్ అంటే మనకైతే సాంగ్స్ ప్లే చేసేదానికి ఒక ఆక్స్ కేబుల్ ఇచ్చారు. అలానే మెయిన్ సబ్ గన్ చూసుకుంటే మీకు ఇదనమాట ఫ్రెండ్స్. ఇక మీరైతే చూడొచ్చు మోడల్ నెంబర్ కూడా ఉంటుంది మీకు. ఇదైతే మెయిన్ సబ్ అనమాట. ఇక బటన్స్ కానీ చూసుకుంటే మీకు అయితే వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, అలానే మోడ్స్ పైన మీరు చేంజ్ చేయడానికి అయితే కొన్ని అయితే ఆప్షన్స్ ఇచ్చారు. అలానే మీకైతే దీంట్లో మీరైతే మీ మెమరీ కార్డు పెట్టచ్చు. అలానే మీ పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు అదే కానీ 2655లో కానీ చూసుకుంటే మీకైతే మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అలానే దీంట్లో అయితే మీకైతే బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. బ్లూటూత్ 4.2 అయితే ఇదైతే మీకైతే సపోర్ట్ చేస్తుంది. దాంట్లో అయితే అది ఉండదు అనమాట. అలానే మీకు అయితే బేస్ కానీ చూసుకుంటే మీకు ఇక్కడ వాల్యూమ్ అయితే మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది వాళ్ళు. మీరైతే వాల్యూమ్ అయితే దీనైతే యూజ్ చేసి పెంచవచ్చు, అలానే తగ్గించవచ్చు అనమాట. మీరు వాల్యూమ్ని దీనైతే యూజ్ చేసి మీరు ఇక్కడ. అలానే మీకు ఇక్కడైతే లైట్ లాగా అయితే ఒకటైతే ఇవ్వడం జరిగింది వాళ్ళు. మీకు కానీ టాప్ లాగా అని చూసుకుంటే ఏమీ లేవన్నమాట. ప్లైన్ అయితే ఉంటుంది. మీకు సైడ్ లాగా అని చూసుకుంటే హోల్ అయితే ఉంటుంది. మీకైతే అవుట్పుట్ బయట రావడానికి అయితే హోల్ అనేది చెప్పొచ్చు ఇది. అలానే మీకు నెక్స్ట్ కానీ చూసుకుంటే మీరైతే ఇదైతే దీంట్లో
సబ్ గన్ చూసుకుంటే మీకైతే వీళ్ళైతే డౌన్ ఫైరింగ్ అయితే ఇచ్చారనమాట. డౌన్ ఫైరింగ్ సబ్ అయితే మీకైతే సౌండ్ క్వాలిటీ అయితే సూపర్ ఆసమ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు అనమాట. సబ్ గన్ చూసుకుంటే మీకైతే 4 cm సబ్ అంటే 4 inches సబ్ అనమాట. ఇది అయితే మీకు 6 inch మీరు 2500 2200 అయితే మీరైతే 6 inches అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. 4 inches వస్తాయి మనకైతే యాప్ బ్రాండ్ లాగా చూసుకున్నా. అలానే మనం కానీ బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. దీనిది ఇక్కడైతే బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. మీకైతే ఇదైతే పవర్ కేబుల్ అనమాట. ఇదైతే పవర్ కనెక్ట్ చేసుకోవడానికి. అలానే ఇదైతే యాంటీనా. యాంటీనా అంటే మీకైతే తెలిసే ఉంటుంది. మీకైతే FM ఉండడానికైతే పనికి వస్తుంది యాంటీనా. అలానే మీకైతే నేనైతే బేస్ అయితే వీళ్ళైతే దీనికైతే బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే బేస్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు వీళ్ళు. అలానే మనకైతే ఇవి కానీ చూసుకుంటే మనకైతే స్పీకర్ పోర్ట్స్ అనమాట ఫ్రెండ్స్. ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. ఇది ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్, ఇదైతే బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్. అలానే ఇవి కానీ చూసుకుంటే మనకైతే ఆక్స్ కేబుల్ అయితే కనెక్ట్ చేయడానికి అయితే వాళ్ళైతే పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. అంతే దీంట్లో అయితే నెక్స్ట్ అయితే ఇంకేం ఇవ్వలేదు వీళ్ళు. కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఒకటైతే ఇవ్వడం జరిగింది వీళ్ళు. అలానే స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇంటెక్స్ అయితే బ్రాండింగ్ అయితే ఇక్కడైతే వాళ్ళైతే ఇచ్చారు. మనమైతే ఒకసారి దీన్ని అయితే ఆన్ చేసి మీకైతే మ్యూజిక్ అయితే నేను నార్మల్ సాంగ్స్ అయితే ప్లే చేయను కాబట్టి నార్మల్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను. మీరు కావాలంటే సౌండ్ క్వాలిటీ అయితే మీరైతే అక్కడి నుంచి అయితే చూడొచ్చు, జడ్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి అయితే సౌండ్ క్వాలిటీ అయితే మీరైతే ప్లే చేస్తాం, మీరైతే చూసేయండి, చెక్ చేయండి. ఇప్పుడైతే IT2616 అయితే మీరైతే సౌండ్ క్వాలిటీ అలానే అన్బాక్సింగ్ చూస్తారు కాబట్టి నా దగ్గర అయితే IT2655 అయితే అన్బాక్స్ చేయడానికి అయితే దాని బాక్స్ అయితే లేదన్నమాట. దగ్గర 1 year అయింది అయితే అనుకొని మీకైతే దాని సబ్ ఊఫర్ అంటే మీకైతే హోమ్ థియేటర్ అలానే దాని స్పీకర్స్ అయితే చూపిస్తాను. మీరు కావాలంటే చూడొచ్చు. దీని కూడా ఒకసారి అయితే సౌండ్ క్వాలిటీ అయితే మీరైతే జడ్జ్ చేయొచ్చు. కానీ ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే నా IT అనమాట. IT2655 హోమ్ థియేటర్ అనమాట. ఇది చూడొచ్చు మీరైతే. ఇదైతే 2616 ఇదైతే మీకైతే హోమ్ థియేటర్. ఇది 2655 హోమ్ థియేటర్ అనమాట. మీరు వెయిట్ కానీ చూసుకుంటే దానికంటే మీకు ఇదైతే చాలా వెయిట్ అయితే ఉంటుంది. మీరు సైజ్లో కూడా చూసుకోవచ్చు అనమాట. అదైతే చాలా చిన్న. దీని దగ్గర కావాలంటే మీ దగ్గర చూపిస్తారు చూడండి. 2 సైజులో చూసుకుంటే మీకు ఇదైతే పెద్దదని చెప్పొచ్చు. IT2655 మీకైతే సౌండ్ క్వాలిటీ కూడా కొంచెం అయితే బాగుంటుంది. అలానే మీకు ఏదైతే 60 watt అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. ఇది కానీ చూసుకుంటే మీకైతే 20 watt అయితే మీకైతే దీని నుంచి అయితే వస్తుంది, సబ్ ఊఫర్ నుంచి. అలానే మీకైతే ఇది కానీ చూసుకుంటే మీకు దానికి ప్రొవైడ్ చేసిన స్పీకర్స్ అనమాట, 4 స్పీకర్లు. ఒక్కో స్పీకర్ నుంచి అయితే మీకైతే 10 watt అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. మీరు స్పీకర్స్ కావాలంటే కదా మీరైతే 2 చూడొచ్చు. దీని స్పీకర్స్ అలానే దీని మీరైతే హోమ్ థియేటర్ స్పీకర్స్ చూడొచ్చు. అలానే ఒకసారి మీరు సబ్ ఊఫర్స్ చూడొచ్చు అనమాట. అంటే హోమ్ థియేటర్స్ దీని స్పీకర్స్ అయితే పెద్దదిగా ఉందనేసి. మీకైతే 2655 అయితే కొంచెం అయితే పెద్దదిగా ఉంటుంది. మీకైతే 2616 అయితే మీకైతే కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే ఇదైతే 2200 అయితే దొరుకుతుంది. ఇది 2499 అనమాట. మీకైతే ఇది 2500, ఇది 2200 అయితే దొరుకుతుంది మీకు అరౌండ్. మీరు ఇక్కడ చూడొచ్చు. సబ్బుగా తగినైతే స్పీకర్స్ కూడా కొంచెం అయితే పెద్దగా ఇచ్చారు. అలానే నేనైతే సపరేట్గా అయితే నేనైతే ఈ స్పీకర్స్ అయితే పర్చేస్ అయితే చేయడం జరిగింది. ఇదైతే ఇవి చూడొచ్చు, ఇక్కడ పెడతా చూడొచ్చు అనమాట. మీరైతే జాన్ బ్యారల్ అని చెప్పొచ్చు. ఇదైతే లోకల్ బ్రాండ్, కానీ నేనైతే వీటినైతే రెండింటిని పర్చేస్ అయితే చేశాను అనమాట. నాకు సౌండ్ అయితే వీటి నుంచి అయితే అవుట్పుట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. సో దట్స్ వై నేనైతే పర్చేస్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. క్లీన్ లుక్ అయితే ఉంటుంది మీకు చూసేదానికి. కూడా సౌండ్ క్వాలిటీ కూడా ఇదైతే సూపర్గా అయితే ఉంటుంది. నేను ఇదైతే ఒకటైతే 400 అయితే ఇచ్చుకున్నాను. అదైతే 1000 అయితే చెప్పాను అనమాట వాడు. వాడిని అయితే అంత ఇవ్వకుండా నేనైతే 800 అయితే ఇచ్చుకున్నాను అనమాట. రెండింటిని 400 అయితే ఇచ్చి ఈ రెండింటిని కొన్నాను. ఒకసారి అయితే నేను ఈ రెండింటిని అలానే నా స్పీకర్ అయితే కనెక్ట్ చేసి ఒకదానికి దీని విన్నారు కదా మీరైతే. ఒకసారి సౌండ్ క్వాలిటీ దీని కూడా ఒకసారి అయితే వినండి. మీకు ఏది బాగుంటుంది అనేసి ఒకసారి అయితే జడ్జ్ చేయండి అనమాట. సౌండ్ 2655 బాగుంటుందా, 2616 బాగుంటుందా సౌండ్ అయితే మీరు ఎక్కడైతే చూడొచ్చు. ఒకసారి అయితే నేను కనెక్ట్ చేసి మీకైతే దీనికైతే సాంగ్ అయితే ఒకటైతే వినిపిస్తాను. మీకు దీని నుంచి కూడా మీరైతే చూడండి. అలానే దీని సౌండ్ క్వాలిటీ కూడా మీరైతే ఎప్పుడైతే చూడొచ్చు. నేనైతే దీనికైతే కనెక్ట్ చేయడం జరిగింది 2655కి. దీని సౌండ్ క్వాలిటీ కూడా వినొచ్చు అనమాట. IT2655 సౌండ్ క్వాలిటీ అయితే మీరు ఎప్పుడైతే వినొచ్చు.
కదా ఫ్రెండ్స్, మీకైతే ఏది బెస్ట్ అయింది అనేసి అయితే మీరైతే కామెంట్ చేయండి. అలానే నాకైతే మాత్రం IT2655 అయితే కొంచెం అయితే బెస్ట్ అయింది. మీకైతే చూడడానికి కూడా కొంచెం అయితే హెవీ వెయిట్ ఉంటుంది, అలానే కొంచెం అయితే బిగ్ సైజ్ ఉంటుంది. మీకైతే IT2616 కంటే మీకు ఇది IT2655 ఆ మోడల్ అయితే మీకైతే బెస్ట్ అని చెప్పొచ్చు. మీకైతే 2500కి అయితే వస్తుంది అనమాట. 2499 రూపాయలకి అయితే మీకైతే వాళ్ళైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకురావడం జరిగింది. ఆ ప్రైస్లో అయితే దానికంటే నేను అయితే అల్టిమేట్ కూడా అయితే ఎక్కడ చూడలేదు. మీరు కూడా కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లింక్ అయితే నేనైతే రెండింటి కింద అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. నాకు తెలిసి అయితే IT2655 అయితే ఇప్పుడైతే స్టాక్లో అయితే లేదనుకుంటా, అవైలబుల్లో ఉంది. కొన్ని రోజుల తర్వాత అయితే స్టాక్ వచ్చాక మీరు వాళ్ళైతే తీసుకోవచ్చు. అల్టిమేట్ అయితే ఉంటుంది మీకు సౌండ్ క్వాలిటీ కూడా. అయితే నేను అలానే జాన్ బెరాలో అయితే నేనైతే బ్లాక్లో అయితే 2 స్పీకర్స్ అయితే పర్చేస్ చేయడం జరిగింది, 400 ఇచ్చి. ఆ 2 స్పీకర్స్ కనుక కనెక్ట్ చేస్తే ఇంకా అదిరిపోతుంది. అదైతే మీకు దాని స్పీకర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, కానీ నేను యూస్ చేయను. దాని స్పీకర్స్లో 2 స్పీకర్స్ అయితే యూస్ చేస్తాను, వాళ్ళు బాక్స్లో ఇచ్చిన దాంట్లో. ఇంకా 2 ఎక్స్టర్నల్ చూసుకుంటే మీరైతే నేనైతే సపరేట్గా అయితే బై చేశాను, అదొక 800 పడింది దానికి. అలానే 2500 ప్లస్ 800 అంటే 3400, 3500కి అయితే ఇది మీకు బెస్ట్ అనమాట. బెస్ట్ హోమ్ థియేటర్ అయితే వచ్చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే చూసుకుంటారు వీడియోలో ఎలా వస్తుంది అనే సౌండ్ అది బెస్ట్ ఉంటుంది. బేస్ ట్రేబుల్ అంతా మీరు కానీ ఫుల్ సౌండ్ పెడితే కొంచెం అయితే బేస్ అయితే తగ్గచ్చు అని చెప్పొచ్చు. మీకు రెండిట్లలో ఫుల్ సౌండ్ కానీ పెడితే ట్రేబుల్ కొంచెం అయితే ఎక్కువైపోతుంది, బేస్ అయితే తగ్గిపోతుంది అనమాట. మీరు కానీ చూస్తుంటారు వీడియో అక్కడ ఇనుంటారు 2 సౌండ్ క్వాలిటీలు. నాకైతే ది బెస్ట్ అయితే ఇంటెక్స్ IT2655 అయితే ది బెస్ట్ అనిపించింది. మీకు సైజ్లో కానీ దాంట్లో అయితే మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే మీకు అయితే బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉండదు. మీరు ఎక్స్టర్నల్ బ్లూటూత్ ఆప్షన్ అయితే యూస్ చేయొచ్చు, నేను కూడా దాన్ని యూస్ చేస్తున్నాను. 100 రూపీస్ ఇస్తే ఎక్స్టర్నల్ బ్లూటూత్ కనెక్షన్కి అయితే ఒక కార్ డ్రైవర్ అయితే ఇచ్చేస్తారు. మీరు అయితే దాని అయితే యూస్ చేసేస్తే సాంగ్స్ అలానే అంత ప్లే చేయొచ్చు అనమాట. నాకైతే IT2655 అయితే ది బెస్ట్ అనిపించింది, బేస్లా కానీ సౌండ్లా కానీ. మీరైతే దాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే మీకైతే IT2616 అయితే మీకు చూసుకుంటే 2200కి అయితే వస్తుంది. IT2655 చూసుకుంటే 2500కి వస్తుంది. ఇంకా 300 రూపాయలు వేసి అయితే మీరు దానికంటే బెస్ట్ ఉండేది తీసుకోవచ్చు. 2666 అని చూసుకుంటే మీకు అయితే 55 వాట్స్తో వస్తుంది. 2655 కానీ చూసుకుంటే మీకు అయితే 60 వాట్స్తో అయితే వస్తుంది అనమాట. ఒక 5 వాట్స్ ఎక్కువ ఉంటుంది, 20 వాట్స్ సబ్ అయితే ఉంటుంది దాంట్లో చూసుకుంటే మీకు అయితే 2200 దాంట్లో 15 వాట్స్ సబ్ అయితే ఉంటుంది. మీకైతే ఇంకా 5 వాట్స్ అయితే బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. కాబట్టి నేనైతే దాని అయితే మీకైతే ప్రిఫర్ చేస్తున్నాను. 2500 అయితే ది బెస్ట్, నేనైతే దానికంటే బాగున్నది అయితే 2500 అయితే చూడలేదు ఫ్రెండ్స్. మీరు కూడా కావాలనుకుంటే కింద ఇచ్చిన లింక్స్ అయితే క్లిక్ చేసి అయితే తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట. నాకైతే కమిషన్ అయితే రాదు, నేను ఊరికైతే కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకైతే లింక్స్ ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే కింద వస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట.